సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం రాజకీయంగా కొంత దుమారం రేగుతోంది. నిన్న ఉదయమే ఆలయాన్ని సంప్రోక్షణ పేరుతో మహాహోమం కూడా నిర్వహించారు. అయితే అటు తర్వాత తాను ఏ తప్పు చేయలేదు, తన హయాంలో తప్పు జరిగి ఉంటే తన కుటుంబం సర్వనాశనమైపోతుంది అంటూ తిరుమలలో ప్రమాణం చేసినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితో మరింత జటిలంగా ఈ ఒక్క వ్యవహారం మారింది. దీనిపైనే బీజేపీ నేతలంతా కూడా ఒకంత ఫైర్ అవుతున్నటువంటి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి అసలు మేము తప్పే చేయలేదు, మా హయాంలో జరగలేదు, ఏఆర్ డైరీస్కి ఇచ్చినటువంటి కాంట్రాక్టు వచ్చినటువంటి ట్యాంకర్స్ అందరూ కూడా మీ హయాంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్సే, మాకే ఎటువంటి సంబంధం లేదు, కావాలని రాజకీయంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఉమ్మన కరుణాకర్ రెడ్డి. నిశ్చితార్థం అవుతుందండి, ఈ నెలలో నిశ్చితార్థం అవుతుంది. ముహూర్తం బాగుంటుంది చెప్పి 6 నెలలు అయినా ముహూర్తం పెట్టుకుంటాం. అప్పుడు నిశ్చితార్థం అమ్మాయితో చేసుకుని పెళ్లి వేరే వాళ్ళతో చేస్తారా కరుణాకర్ రెడ్డి? మార్చిలో నువ్వు కదా టీటీడీ చైర్మన్ ఉండింది, ధర్మారెడ్డి కదా ఈవో కొనింది, మార్చిలో కదా అగ్రిమెంట్లు అయింది, మార్చిలో కదా మీరు దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకునింది. ఇప్పుడు కథలు మాట్లాడతారా? మీరు సప్లై చేసినటువంటి నెయ్యిలో 19% ఉంది ఎస్ వాల్యూ. మేము ఇప్పుడు సప్లై చేసినటువంటి నెయ్యిలో 97% ఉంది. 97%, ఇది డిఫరెన్స్. అడల్ట్రేషన్ జరిగిందయ్యా. స్వామివారికి సమర్పించినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది, అనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి నిపుణులు చెప్తా ఉంటే నువ్వు నిన్నొచ్చి సత్యహరిచంద్రుడికి పోటీగా పోయి ఆ పుష్కరంలో మునిగి అఖిలాండ దగ్గర ప్రమాణం చేస్తే ఫస్ట్ మేము కూడా అనుకున్నాం ఏదో ప్రమాణం చేస్తాడేమో అని. మళ్ళీ నాకు చెప్పారు, బాగా ఆయన నాస్తికుడు, భగవంతుడు నమ్మడు, పాత చొప్పి ఆ నల్లరాయిని కొడతాను ఇప్పుడు వ్యక్తిని మీరు ఎందుకు పిలవద్దండి. ఆయన ఎక్కడ భారతదేశంలో అన్ని నదుల్లో మునిగి లేచినా సరే ఆయన అబద్ధాలే చెప్తాడు, ఆయన నిజం చెప్పే వ్యక్తి కాదు. సత్యహరిచంద్రుడు వచ్చి నిజాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కరుణాకర్ రెడ్డి వచ్చి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. కాబట్టి అలాంటి వ్యక్తి ప్రమాణానికి, అలాంటి వ్యక్తి చేసినటువంటి దీనికి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీటీడీ వాళ్ళని కోరుకుంటున్నా, నేను ఇంత కష్టపడి పూజ చేసి సంప్రోక్షణ చేశారు, మళ్ళీ ఈయన మునిగి తేలి ఇవన్నీ చేశారు. కాబట్టి తిరిగి ఆ పుష్కరిని అట్లా సంప్రోక్షణ చేసి అఖిలాండ దగ్గర కూడా కొద్దిగా ఏదైనా పూజలు చేస్తే మంచిదని చెప్పి శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు. ఆ విధంగా చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటారు. ఒకటి, ఇద్దరు చైర్మన్లు అంటే గత 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి ఇద్దరు చైర్మన్లు కూడా దీనిపైన స్పందించారు, ప్రెస్ మీట్లు పెట్టారు, ఏదో మాట్లాడారు, అది బాగానే ఉంది. కానీ ఇద్దరు హయాంలో పనిచేసినటువంటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఇంతవరకు స్పందించలేదు. అసలు ఆయన ఏమయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆయన పాత్ర కంపల్సరీ దీంట్లో కనిపిస్తోందని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. అక్కడ వాస్తవంగా తెలిసినటువంటి అంశం. కానీ ఎందుకు ఆయన ఇంతవరకు నోటు మేపలేదంట? ఖచ్చితంగా ఇప్పుడు సిట్ అధికారులు వెళ్తే అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో దాక్కున్నారో పుట్టలో పోయినా సరే పట్టుకొని బయట వస్తారు, పుట్టలో పోయి దాక్కున్నా పట్టుకొని బయట వస్తారు. ఎందుకంటే ఇది స్వామివారికి జరిగినటువంటి మహా అపచారం. ఈరోజు నువ్వు రాలేదు, కనపడలేనప్పుడు మేము వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజు ఈవో ఉన్నావు, నువ్వే రెస్పాన్సిబిలిటీ, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా నీ రెస్పాన్సిబిలిటీ. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏంటంటే ఈ నెయ్యికి సంబంధించిన అంశంలో ఒకసారి జరుగుతుంటే ధర్మకర్తల మండలి సమావేశంలో ఒక వైసీపీకి సంబంధించి అంటే మొత్తం వాళ్ళేళ్ళండి మీరు నియమించినటువంటి ధర్మకర్తల మండలి సభ్యుడు లేవనెత్తి అంశాన్ని కూర్చో దాన్ని చెప్పి మీరు బెదిరించి భయపడించి కూర్చోబెట్టారని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు. అంటే మీరు ఎంతసేపు భయంతో భయపట్టించి పరిపాలన ఎట్టా రాష్ట్రాలు సాగించారు. స్వామివారి దగ్గర కూడా నేను ఒకటే చెప్తున్నా, అసలు మొత్తం టీటీడీని నడిపిందంతా ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ ముగ్గురే అండి. ఈ ముగ్గురే టీటీడీని శాసించారు. పూర్తిగా తిరుమల పవిత్రత ఈరోజు ఈ విధంగా దిగజారిందంటే దానికి కారణం ముఖ్యమంత్రితో పాటు వీళ్ళు ముగ్గురు. ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల మేమందరూ బాధపడుతున్నాం. భావి తరాలకి తిరుమల పవిత్రతను కాపాడి అందించాల్సిన మనం ఈరోజు ఈ నలుగురు చేసినటువంటి పాపానికి మనం బాధపడుతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు చెప్పినట్టు ధర్మారెడ్డి కాదు, ఏ రెడ్డి అయినా సరే ఎక్కడున్నా సరే సిట్ అధికారులు పట్టుకొని వచ్చి విచారిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు. అంటే ఆ నెయ్యి 320 రూపాయలకి కొనుగోలు చేసామంటున్నారు, కానీ అనిమల్ ఫ్యాట్ అనేది 1400 లేనిదే 1 కేజీ అనిమల్ ఫ్యాట్ ఎక్కడ కూడా దొరకదు. అలాంటి కొవ్వును తీసుకుని వచ్చి ఇందులో కలిపితే మాకు వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఈ పొన్నవేల సుధాకర్ రెడ్డి అయిన ఒక పెద్ద అడ్వకేటు. ఈయన అవగాహనతో మాడుతున్నాడా, జగన్మోహన్ రెడ్డిని కాపాడదని మాడుతున్నాడా, హిందూ బంధువులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. అయ్యా సుధాకర్ రెడ్డి గారు, మీరు పందిని నందిని ఒకే కోణంలో చూస్తున్నారు. పంది వేరు, నంది వేరు. నందిని భగవంతుడితో పోలుస్తాము, పందిని మీలాంటి దున్నపోతులు తింటారు అని ఈరోజు స్క్రోలింగ్ అంతా వస్తూ ఉంది. కాబట్టి పందికి నెయ్యికి రాగికి బంగారు అంటే బంగారు రాగి కలుపుతారని విధంగా అంటారు. ఇవన్నీ కలిపే బదులు మీరు ఒక్క
బొట్టు సైనట్ నాలుక మీద వేసుకుంటే దాని పరిణామం ఎట్లుంటుందో తెలుస్తుందని హిందూ బంధువులందరూ మేము హెచ్చరిస్తున్నాం. దీని పరిణామాలకి రాబోయే కాలంలో మీరు గుణపాఠం చేస్తారు. భగవంతుడు నామాలు వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిస్తే మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారో అనేది హిందూ బంధువులుగా మేమందరూ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒకటే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అలాంటి వాస్తవాలు జరిగాయా లేకపోతే మరేదైనా రాజకీయ కోణం ఉందా అనే విషయాలపైన ఇంకా స్పష్టత రాలేదు. దీనిపైన ఎటువంటి ఎంక్వైరీ చేయాలంటారు? దీన్ని ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సిట్ వేయటం జరిగింది. దాంతోపాటు మన అందరం కూడా దీనికి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత ఉంది, అంత గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు చెప్తున్నట్టు ఏంటంటే 6 నెలలకు ఒకసారి టెండర్ వస్తుంది. ఇది అంతేగాని ఎప్పుడో చేశారు మీ గవర్నమెంట్ అని కాదు. ఏ గవర్నమెంట్ అయినా కూడా 6 నెలల తర్వాత టెండర్ వస్తుంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి 6 నెలల తర్వాత ఇప్పుడు టెండర్ వేసే అవకాశం వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే పశ్చాత్తాపడాలి ఇప్పుడు. ఎందుకంటే బాధపడాలి, తప్పు చేశాము, మాకు ఎక్కడి నుండి ఎక్కడి నుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మేము ప్రసాదం ఇచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని బాధపడుతూ మాట్లాడుతున్నారు. దానికి మేము పూర్తిగా పశ్చాత్తాపడుతున్నాం. అట్లా డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాపకు సంబంధించి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం పశ్చాత్తాపడకుండా ఎదురుదాడులు చేస్తూ శాపనార్థాలు పెడుతూ వెకిలిగా మాట్లాడుతున్నారు. ఆయన పంది నంది ఏంటంటే ఇప్పుడు మీరు చేసింది మంచి పని చెప్తున్నారు సుధాకర్ రెడ్డి గారు. ఈరోజు మీరు చేసింది అది దాన్ని కలిపేమేమని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారా? ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను నేను. పంది ఎంత కలుపుతారు? అల్ట్రేషన్ అంటే ఒక డ్రాప్ కలుపుతారు, ఒక మిల్లీ లీటర్ గ్రామం కలుపుతారు. అంతే. అది కూడా తెలియకుండా మీరు ఏజీగా ఈరోజు మాట్లాడటంలో చాలా తప్పు. ఈరోజు అందరినీ కూడా చాలా బాధ పెడతా ఉన్నారు. మీరు ఏ నాలెడ్జ్తో మాట్లాడి మీరు చేసింది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు కలిపేం మేము తప్పే ఉందని చెప్తున్నారా? మీరు పందిలో కలిపేం మేము అని చెప్తున్నట్టు ఉంది మీరు చెప్పింది. ఇది ఒప్పుకున్నట్టుంది. కానీ మీరు అసలు టెండర్ల టైంలో రివర్స్ టెండరింగ్ పెట్టేసి ఏదైతే మనకి ఇప్పుడు అంత పాత విధానాలు మర్చిపెట్టేసి మీరు గత 3 సంవత్సరాలుగా ఏదైనా డైరీ నిర్వహించిన అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అది అంటే కంటిన్యూగా 3 సంవత్సరాలు, కానీ అలా లేకుండా 1 సంవత్సరానికి మార్చేశారు దాన్ని. అట్లాగా 3 సంవత్సరాల్లో 1 year మీరు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి సంస్థకు మాత్రమే ఇవ్వాలి. దాన్ని 150 కోట్లకు మార్చారు. అట్లా 8 టన్నులు నెయ్యి వచ్చేటటువంటి సంస్థకి ఇవ్వాలి. అది అసలు లేకుండానే చేశారు. అట్లా 4 లక్షల పాలు కలెక్ట్ చేయాలి ఒక రోజుకి. అది కూడా ఆ నిబంధన కూడా తొలగించారు. అంటే మీరు మనస్ఫూర్తిగా కావాలనే నేరాన్ని చేశారు. దాన్ని అంగీకరించండి. ఈరోజు అందరూ కూడా చాలా బాధాతప్తుతో మాట్లాడుతున్నారు. మీరేం జరగలేదంటారు. ఎస్వాలు ఈరోజు చూస్తే వాళ్ళు ఉన్నప్పుడు 19% ఉంటే మన 97% ఉంది. ఇంకా ఎవడైనా సేమ్ కావాలి, మేము ఎక్కడ ప్రార్థనలు చేయాలి, మేము ఎక్కడ దేవుడి దగ్గర ప్రమాణాలు చేయాలి. అవసరం ఉంది, అలా ప్రమాణాలు చేయాల్సిన అవసరం పేపర్ మనకి ఎన్డీడీబీ అనేది గొప్ప సంస్థ. ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి సంస్థ. దాని ద్వారా ఎక్కడైనా కూడా మనకి ఏమైనా జరిగినప్పుడు మనం దాన్ని నిర్ధారిస్తాం. కనీసం 75 లక్షలు పెట్టి మీరు ల్యాబ్ పెట్టలేమన్నారు తిరుమలలో. 11 కోట్లతోటి పాల కోసము వాళ్ళ కన్ను కోసం దానిలో మీరు అక్కడ మీ ఊర్లో పెట్టుకున్నారు ల్యాబ్. ఈరోజు అట్లా చేయకుండా ఈరోజు అందరినీ కూడా భక్తులందరినీ కూడా బాధ పెడుతూ పశ్చాత్తాపడకుండా ఈరోజు ఏదో నాటకాలు ఆడుతూ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. దీన్ని మీ అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విధంగా ఎన్డీడీపీ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారమే కూటమి నేతలు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాట్లాడుతోంది. కాకపోతే ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఎన్ని ప్రమాణాలు చేసినా దానికి విలువ ఉండదు. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని వెనుకున్నారో ఖచ్చితంగా కటకటాలు వెనక్కి నెట్టేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అనేది ముందుకు సాగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.